ఆరోగ్యంగా ఉండడానికి మంచి పోషకాహారాలు ఎలా తీసుకుంటామో అలాగే మొక్కలు కూడా ఆరోగ్యంగా ఉండాలి అంటే మంచి పోషకాహారాలు వాటికి కూడా అందించాలి కదా. అయితే ఓ ద్రావణాన్ని గురించి తెలుసుకుందాం రండి. దీనికి గాను కప్పు బియ్యం పిండి, 5 అరటిపళ్ళు, గుప్పెడు బెల్లం, హాట్ వాటర్ 1 లీటర్ ఉంటే సరిపోతుంది. మరి తయారీ విధానంలోకి వెళదామా? నీటిని కొద్దిగా వేడి చేసి అందులో బియ్యం పిండి వేసి ఉండకట్టకుండా తిప్పాలి. ఆ తరువాత తొక్కతో ఉన్న అరటిపళ్ళను సన్నగా కట్ చేసి వాటిని బాగా మ్యాష్ చేసేసి ఆ నీళ్ళల్లో వేసేయాలి. అప్పుడు ద్రావణం చిక్కగా అవుతుంది. ఈ విధంగా తయారు చేసినటువంటి ద్రావణం 3 రోజులకి తయారవుతుంది. ఇంతకీ ఈ ద్రావణం పేరేమిటంటారు? గంజి ద్రావణం అండి. వేడి నీళ్ళల్లో బియ్యం పిండిని కలుపుతున్నాం కాబట్టి దీనిని గంజి ద్రావణం అని అంటారు. బియ్యం పిండిలో చాలా పోషకాలుంటాయి. అవి మొక్కకి అందుతాయి. అలాగే మొక్కకి కావలసినటువంటి పోషకాలు అన్నీ కూడా అరటిపండులో ఉంటాయి. బెల్లం మనకి తెలిసిందే. ఇది ప్రతి సూక్ష్మజీవులకి ఆహారం. మంచి సూక్ష్మజీవులు పంటను అభివృద్ధి చేస్తాయి. ఎలా అంటే సూక్ష్మజీవులు డెవలప్ అయ్యి పంటకి సహాయపడతాయన్నమాట. అయితే ఈ ద్రావణాన్ని ప్రతిరోజు ఉదయం సాయంత్రం కర్రతో తిప్పుతూ ఉండాలి. 4 రోజుల తర్వాత 15 లీటర్ల నీటిలో 1 లీటర్ ద్రావణాన్ని కలిపి మొక్కలకి స్ప్రే చేయాలి. ఇలా మనం తయారు చేసుకున్నటువంటి గంజి ద్రావణం మిగిలిందనుకోండి, ఏమీ పర్వాలేదు, నెక్స్ట్ వీక్ కూడా దీన్ని వాడుకోవచ్చు. పూల మొక్కలకి పళ్ళ చెట్లకే కాకుండా ఎటువంటి మొక్కలకైనా ఈ ద్రావణాన్ని ఇవ్వచ్చు. ఒక చిన్న ముఖ్య గమనికండి, ఈ ద్రావణాన్ని స్టీల్ పాత్రల్లో కానీ గాజు పాత్రల్లో కానీ చేయకూడదు. ప్లాస్టిక్ కంటైనర్లో కానీ లేదా మట్టి పాత్రలో చేస్తే ఇంకా మంచిది. సో ఈరోజు మనం మంచి పంట అభివృద్ధి కోసం అలాగే దిగుబడి కోసం ఓ చక్కనైనటువంటి గంజి ద్రావణాన్ని తెలుసుకున్నాం. ఈ వీడియో మీలో చాలా మందికి ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను. రేపు మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్ అండి.